హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ మనం హోమ్ మేడ్ లిప్ బామ్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. అది కూడా నేను డ్రాగన్ ఫ్రూట్తో చేసి చూపిస్తున్నాను లిప్ బాము. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. లిప్ బామ్ తయారు చేయడానికి కావాల్సినవి నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. అండ్ మనకి ఏదైనా పెట్రోలియం జెల్లీ తీసుకోవచ్చు, ఏదైనా పెట్రోలియం జెల్లీ తీసుకోండి. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్నాను. అండ్ హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఎంటీ, ఆల్రెడీ మనం ఎంటీవి లిప్ బామ్ యూజ్ చేసి పడేసి ఉంటాం కదా, అలాంటివి ఎంటీవి తీసుకోండి. ఇదిగోండి చూడండి, ఎంటీ ఉంది, ఇది ఏం లేదు, ఖాళీ ఉంది, అయిపోయింది. ఎంటీవి నేను 2 తీసుకున్నాను, 2 లిప్ బామ్స్ కావాలని. ఒకటి కాటన్ క్లాత్ తీసుకోండి, ఒకటి మేకింగ్ చేయడానికి బౌల్, ఇవి సరిపోతాయి మనకి. ఒకటి వుడెన్ స్పాచులా. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ ఎలానో చూద్దాం ఒక్కసారి. అందులో నేను వాటర్ వేసాను, పైన ఒక బౌల్ పెట్టాను. ఇది డబుల్ బాయిలింగ్ సిస్టంలో చేస్తున్నాను. పెట్రోలియం జెల్లీ తీసుకొని స్పాచులాతో బౌల్లో వేసుకోవాలి. 2 పెట్రోలియం జెల్లీ తీసుకున్నాను నేను. ఇది మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది, చూడండి లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇది మనకి మెల్ట్ అయ్యేలోపు మనం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుందాము. నేను డ్రాగన్ ఫ్రూట్ ఒక స్లైస్ తీసుకుంటున్నాను. ఇది మనకి ఒక కాటన్ క్లాత్ తోటి తీసుకోవాలి. జస్ట్ మనం ఇలా అంటే జ్యూస్ పడుతుంది, చూడండి. మనకి డ్రాగన్ ఫ్రూట్లో మనకి సి విటమిన్ ఉంటుంది. సి విటమిన్ వల్ల మన లిప్స్ డ్రై ఉన్నా కూడా రిపేర్ అవుతాయి. డ్రై ఉన్నా, డ్యామేజ్ ఉన్నా కూడా లిప్స్ రిపేర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది డ్రాగన్ ఫ్రూట్. అలాగే ఇందులో ఒక 10 డ్రాప్స్ వరకు ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి మెడికల్ స్టోర్లో కూడా దొరుకుతాయి. నేను ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకుంటున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్ వేస్తున్నాను. ఓన్లీ 1 సరిపోతుంది. విటమిన్ ఈ వల్ల మనకి ఏంటంటే నరిష్మెంట్ వస్తుంది, ఎక్స్ట్రా నరిష్మెంట్. అండ్ ఇది కూడా మనకి లిప్స్ రెడ్నెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అన్నీ వేసిన తర్వాత మనకి మెల్ట్ అయ్యే వరకు నీట్గా కలుపుతూ ఉండాలి. ఇలా మనకి నీట్గా మెల్ట్ అయింది, చూడండి. డబల్ బాయిల్డ్ సిస్టంలో హాట్ వాటర్లో చేస్తున్నాం కాబట్టి నీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లిప్ బామ్ మనకి ఇలా పైన ఉన్నవి ఇలా కిందికి అనుకోవాలి. కిందికి అనుకొని తర్వాత మౌల్లోకి జార్ తీసుకొని మౌల్లోకి స్లోగా పోసుకోవాలి. ఇలా మౌల్లో పోసిన తర్వాత దీని మీద నేను మళ్ళీ లిడ్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేస్తే మనకి లిప్ బామ్ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మన లిప్ బామ్స్ రెడీ అయ్యాయి. జస్ట్ 15 మినిట్స్ పెడితే చాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 15 మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఎలా ఉందో మన లిప్ బామ్. నేను ఓపెన్ చేస్తున్నాను, ఇదిగోండి ఎంత చాలా నీట్గా వచ్చింది మనకి. ఇలా చేస్తే చూడండి కనిపిస్తుంది లిప్ బామ్, నీట్గా వచ్చింది చూడండి. ఇదిగోండి మన లిప్ బామ్ నీట్గా మేక్ అయింది చూడండి. మనం మోల్డ్లో వేసుకోవడం వల్ల మనకి ఈ బెనిఫిట్ ఉంటుంది. మనం జస్ట్ తర్వాత మళ్ళీ నార్మల్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను చూడండి.
నాకైతే టోటల్గా 3 లిప్ బామ్స్ అయ్యాయి. ఇంకొకటి ఇదిగో చూడండి, నీట్గా ఉంది. ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇది ఇలా ఉంది. మళ్ళీ ఇది కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు వీడియో తీయడానికి ఎవరు సపోర్ట్ లేదు ప్రెజెంట్, సో అందుకే నాకు ఒక్క హ్యాండ్తో రావట్లేదు. చూడండి, క్లోజ్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. ఇలా నీట్గా వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ మాల్స్ ఉంటే. మీకు ఈ లిప్ బామ్స్ మేకింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.